रुचकुंडा पुलिस ने बजरिए हवाई सफर सूजोफेड्रीन नामी मंशियात स्मगल करने वाले 2 अफराद को हिरासत में ले लिया है। एक खुफिया इत्तला पर कार्रवाई करते हुए तमिलनाडु से ताल्लुक रखने वाले 2 अफराद गिरफ्तार कर लिए गए, जबकि उनके 3 साथी मफरूर हैं। पुलिस कमिश्नर रचाकोंडा महेश भागवत ने बताया कि ये टोली तमिलनाडु से सरगर्म थी और पुणे हैदराबाद के हवाई रास्ते को ऑस्ट्रेलिया न्यूजीलैंड को मंशियात स्मगल करने के लिए इस्तेमाल कर रही थी। सीपी का कहना है कि टोली ने पुणे और हैदराबाद के इंटरनेशनल कुरियर सर्विस से पार्सल्स बुक किए थे। मंशियात को कपड़ों और चूड़ियों के डब्बों गिफ्ट पैक्स में छुपाया गया था, लेकिन टोली के नाचारा में क़याम करने ऑस्ट्रेलिया न्यूजीलैंड को मंशियात रवाना करने की मंसूबाबंदी की इत्तला मिलने पर छापा मार कर 2 अरकान को पकड़ लिया गया। पुलिस का कहना है कि मंशियात फरोश 70 किलो सूडोफेड्रीन पर मुश्तमिल 15 खेप बैरून ममालिक भेज चुके हैं। मलकाजगिरी एसओटी ने गिरफ्तार अफराद के कब्जे से 8 किलो से जायद मंशियात, 4 लाख रुपये से जायद नकद रकम, लैपटॉप्स, पासपोर्ट्स व दीगर अशिया बरामद कर दी है। ड्रग ट्रैफिकिंग रैकेट अదే బస్ చేయడం జరిగింది। సో ఈ బేసికలీ మన కంట్రీ నుంచి వయా హైదరాబాద్ వయా పుణే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కంట్రీకి ఈ సింథెటిక్ డ్రగ్ దాని పేరు సూడోఎఫెడ్రిన్, ఈ డ్రగ్ ని అక్రమ రవాణా వాళ్ళు చేస్తున్నారు। మెయిన్ ఈ సప్లై అంతా చెన్నై నుంచి వస్తున్నాయి అండ్ చెన్నై నుంచి ఇక్కడ మన హైదరాబాద్ తర్వాత పూణే ద్వారా ఎయిర్పోర్ట్ ద్వారా కురియర్ లో వాళ్ళు ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీకి ఇది తరలిస్తున్నారు। ఈ మాదక ద్రవ్యాలు ఈ మనకు రికవర్ అయిన క్వాంటిటీ 8.5 kg ఉన్నాయి। తర్వాత దానితో పాటు నెట్ క్యాష్ 4,02,500, 5 పాస్పోర్ట్స్, 3 ఆధార్ కార్డ్, 2 ఓటర్ కార్డ్, డొంగల్ కానీ కురియర్ రిసిప్ట్స్, వేయింగ్ మషీన్, మొబైల్ ఫోన్స్, ఇదంతా మొత్తం దానికి విలువ డ్రగ్స్ తో పాటు 9 crore విలువ ఉన్న ఈ డ్రగ్స్ మిగతా సామగ్రి అంతా రికవర్ చేస్తూ ఈ ర్యాకెట్ లో ఉన్న నిందితుడు మొహమ్మద్ 8 సార్లు మన హైదరాబాద్ నుంచి అంతకుముందు దాదాపు 75 కిలో ఇప్పటిదాకా 75 కిలో ఈ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీకి ఈ ర్యాకెట్ ద్వారా అక్కడ ఆల్రెడీ అక్రమ రవాణా అయినట్టు మాకు ఇప్పుడు సమాచారం ఉంది। చాలా ఇది ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ ర్యాకెట్ కాబట్టి ఈ ర్యాకెట్ లో మనము కూడా ఈ ఏజెన్సీస్ ఏమున్నాయి మన కేంద్ర ప్రభుత్వ సంబంధి డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళని కూడా మనము అప్రమత్తం చేయడం జరిగింది। వాళ్ళు కూడా సహాయం తీసుకొని ఈ ర్యాకెట్ లో ఖరారైన మిగతా నిందితులు కానీ ఈ ఒరిజిన్ ఎక్కడ తయారవుతుంది ఈ డ్రగ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది। దానికి సంబంధించి పక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్। సో ఈ ర్యాకెట్ అది ఎలా పట్టుకున్నారు, ఎలా వాళ్ళు ఈ అంత అక్రమ రవాణా చేస్తున్నారు,